సదాశివుడనగా, మహాదేవుడనగా, భక్తుల పాలిట ప్రీతి కలిగిన వాడనగా, శంకరుడనగా, సదాశివుడనగా ఆయనొక్కడే అంటే ఆ అన్నాడు శివుడిలాగా సంతోషంతో. అనగానే వాళ్ళిద్దరూ మా ఇద్దరిని నువ్వు ఇలా అనుగ్రహించావు పరమేశ్వరా అని ఇలా అన్నారు. అందుకే అప్పటి నుంచి డమరుక చేతిలో పట్టుకుని ఇలాగే ఉంటారు నంది మహాకాలుడు. ఈ 2 వేళ్ళు ఇలాగే ఉంటాయి శివుడి ముందు నిలబడినప్పుడు. దిండి ముండి అలాగే ఉంటారు, దుండి ముండి అలాగే ఉంటారు, నంది మహాకాలుడు అలాగే ఉంటారు. అలా ఎందుకుంటారో స్కాందం చెప్పింది. ప్రమథగణములు అంటాం కదండి. ప్రమథగణాలంటే అర్థం ఏమిటో తెలుసా? ప్రమథగణము అంటే ప్రమథ అంటే ప్రమద్యంతీతి ఇది ప్రమథ, ప్రమద్యంతి శత్రున్ ఇది ప్రమద. శివుడికి కోపం వచ్చి ఏమిట్రా వాడు అలాగా అన్నాడు అనుకోండి, వాళ్ళు వెళ్ళి మీద పడి పీక్కు తినేసి నెత్తురు తాగి రక్తం తాగి మాంసం తినేస్తారు. వాళ్ళు సభలో ప్రశాంతంగా ఉంటారు. అంటే శివుడు ఏంట్రా వాడు అనకపోతే వాడు ప్రశాంతంగా ఉంటాడు. శివుడు ఎవరినైనా ఏమిట్రా వాడు అన్నాడు అనుకోండి, వీళ్ళు పీక్కు తినేస్తారు. అంటే శివుడి మనసెరిగి ప్రవర్తించే వాళ్ళు ఎవరో వాళ్ళు ప్రమథగణాలు. శివుడు మీ పట్ల ప్రసన్నంగా ఉన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని జబ్బలు ఎక్కించుకు తిప్పుతారు. శివుడు అప్రసన్నంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది. శివుడు ప్రసన్నం అవడం, శివుడు అప్రసన్నం అవడం ఎందుకు అవుతుందో తెలుసా అండి? నేను మీకు అదే ధర్మం అంటే ఏమిటో చెప్పింది. నేను అదొక అలా పోతుంటుంది ఏమిటి. స్కాంద పురాణంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం ఉంది. పరమేశ్వరుడికి నంది, మహాకాళ అని 2 ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళిద్దరు ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటారు. ఏదో విన్స్టన్ చర్చిల్ ఇంగ్లాండ్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఈ సింబల్ కనిపెట్టాడు, వి ఫర్ విక్టరీ అని ఇలా అండం. అప్పటి నుంచి ఇదొకటి అలవాటైంది అందరికి, ఆ వి గుర్తు పెడుతూ ఉంటారు. అలా ఆ ద్వారపాలకులు ఇద్దరు నంది మహాకాళులు ఇలా ఉంటారు. నంది అంటే ఎదురుగుండా ఉండేటటువంటి వృషభ రూపమైన నంది అనుకోకండి. పూర్వకాలంలో ఒక మహారణ్యంలో ఒక దేవాలయం ఉండి అందులో శివలింగం ఉండేది. ఆ అటవికి దగ్గరలోనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అత్యంత ఐశ్వర్యవంతుడైనటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన పేరు నంది. ఆయన ప్రతిరోజు బ్రాహ్మణుల్ని వెంట పెట్టుకొచ్చి ఆ శివాలయం అంతా శుభ్రం చేసి శివలింగం మీద నిర్మాల్యం తీసేసి పంచామృతాలతో అభిషేకం చేసి వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, మరకతాలు, మాణిక్యాలతో పూజ చేసేవాడు ఆయన శివలింగానికి. ఇంటికి పట్టుకెళ్ళేవాడు కాదు, అలా వదిలేసి వెళ్ళిపోయేవాడు. రోజు ఇలా జరిగిపోతోంది. నల్లగా 7.5 అడుగుల ఎత్తు, ఏనుగు తొండాల్లాంటి భుజాలు, భయంకరమైన రూపం, వారానికి ఒకసారి స్నానం చేసే అలవాటున్న ఒక కిరాతుడు ఓ రోజున అక్కడే ఉన్నటువంటి ఏట్లో స్నానానికి వచ్చాడు వేటాడి. ఆయన స్నానం చేశాడు. జన్మజన్మాంతర సుకృతం ఎవరికెప్పుడు ఎందుకు మార్పు వస్తుందో ఎవరికి తెలుసు. ఆయన స్నానం చేసి తన ధనస్సు పట్టుకుని ఆ తెచ్చుకున్నటువంటి చెవుల పిల్లి లాంటి దాన్ని ఆ తోలంతా కాల్చేసి బాణానికి పెట్టి తోలు ఒలిచేసి ఆ మాంసం కట్టుకుపోతున్నాడు తిందామని. ఆయనకి గుడిలా కనపడింది ఏదో. ఇది ఏమిట్రా అని ఇలా లోపలికి చూశాడు. అంతే, అతనిలో మార్పు వచ్చేసింది. గబగబా వచ్చి ఆ ధనుర్బాణాలు అక్కడ పారేసి, నీవే తండ్రివి, నేనే కొడుకుని, ఇన్నాళ్ళు నాన్నగారు మిమ్మల్ని చూడకుండా బతుకుతున్నాను. నా తల్లి, నా తండ్రి, నా యజమాని, నా గురువు, నా దైవం, నా తోడబుట్టిన వాళ్ళన్నీ మీరే. ఇక నుంచి నేను మీకు దూరంగా బతకను, మిమ్మల్ని రోజు చూస్తుంటానన్నాడు. అని అలా ఎందుకు అవద్దు అని ఆయన ప్రతిరోజు అరణ్యంలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి ఆ మణులు, మాణిక్యాలు, వజ్రాలు అన్ని పక్కకి తీసేసి ఆ తెచ్చిన మాంసం మొక్క రోజున, పళ్ళు రోజున నైవేద్యం పెట్టి, నైవేద్యం అంటే పాపం ఆయనకి ఏం తెలుసు, తినమనేవాడు, శివుడు తినేస్తుండేవాడు. మారేడు దళాలు కొన్ని తీసుకొచ్చి శివలింగం మీద వేస్తుండేవాడు. ఈ నంది ఇలా జరుగుతుండగా అకస్మాత్తుగా ఒకరోజు, అంటే ఈ నంది మహాకాలుడు పూజ చేయడం వచ్చి, ఆయన పేరు ఎవరికి తెలియదు. మహాకాలుడు అంటే యమధర్మరాజు ఎలా ఉంటాడో అలా ఉంటాడు కాబట్టి మహాకాలుడు అనేవారు ఆ కిరాతుణ్ణి, ఆ బోయేవాడిని. ఆయన ఒక రోజు గుళ్ళోకి వచ్చేటప్పటికి ఈయన పూజ మొదలెట్టిన రోజున ఈయన పూజ చేసిన వజ్రాలు, వైఢూర్యాలు అన్ని పక్కకు పోయి మారేడు దళాలు ఉన్నాయి, పైగా మాంసం మొక్కలు ఉన్నాయి అక్కడ, ఎముకలు. అతను చాలా బాధపడి ఇలా ఎందుకు జరిగింది అని పురోహితులను అడిగాడు. పురోహితులు అన్నారు, బెంగ పెట్టుకోక, ఏదో పొరపాటు జరిగింది, తెలియట్లేదు మనకేని, రేపు పొద్దున్నే వెళ్ళి మనం అవన్నీ తుడిచేసి మనం పూజ చేసి అక్కడే కూర్చుందాం, ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు. ఆ పురోహితుడు, ఈ నంది వైశ్యుడు ఇద్దరు అక్కడ నిలబడ్డారు, ఏం జరుగుతుందో చూద్దామని. ఈ మహాకాలుడు వస్తున్నాడు అంత దూరం నుంచి. ఆయన్ని చూసి హడిలిపోయారు ఇద్దరు. హడిలిపోయి శివలింగం తాటకి వెళ్ళి నొక్కారు. ఆయన వచ్చాడు, ఇగో తిన్నాడు, ఎలా పోసాడో అలాగే నోట్లో నీళ్లు ఉమిశాడు. ఆ రోజు పళ్ళట్టుకొచ్చాడు, అదృష్టం. ఆ పళ్ళు అక్కడ పెట్టాడు, మారేడు దళాలు వేసేశాడు. శివ
నేను వచ్చాను, కొడుకుని పెట్టాను, తిన్నారు కదా, నేను వీళ్ళు భోజనం చేసి కాసేపు అలా వేటాడుకుని వస్తాను, మళ్ళీ రేపు కలుద్దాం అన్నాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు చూశారు, ఇదేమిట్రా ఇలాంటి పనులు చేస్తున్నాడు, అతన్ని ఏమైనా అందామంటే అలా ఉన్నాడు, భయం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే శివలింగాన్ని ఇక్కడ ఉంచొద్దు, వాడేమిటో అలా ఉన్నాడు, ఏమిటి అలా పూజ చేస్తున్నాడు, వాడితో గొడవ మనకెందుకు, ఈ శివలింగాన్ని పట్టుకెళ్ళిపోదాం, పాపం శివుడికి ఎంత ఇబ్బంది కలుగుతోందో అలాంటి పూజల వల్ల, తీసుకెళ్లిపోదామని గుణపాలు పారలు తీసుకొచ్చి ఆ శివలింగాన్ని తవ్వేశారు. తవ్వేస్తే పెద్ద గొయ్యడిపోయింది. ఇప్పుడు 10 మంది మనుషుల్ని తీసుకొచ్చాడు, ఆ శివలింగాన్ని మోయించుకున్నాడు, పట్టుకెళ్ళిపోయాడు తన ఇంటికి. పట్టుకెళ్ళిపోయి ఒక మణివేది నిర్మించి దాని మీద పెట్టి చక్కగా పూజలు అవి చేసి మరకత మాణిక్యాలతో పూజ చేశాడు. ఈ మహాకాలుడు మర్నాడు వచ్చాడు. అక్కడ శివలింగం లేదు, పెద్ద గొయ్యి ఉంది. పెద్ద ఏడుపు మొదలెట్టాడు. నాన్నగారండి ఎందుకు వెళ్ళిపోయారు నాన్నగారండి, నాకు కనపడకుండా భూమిలోంచి లేచి వెళ్ళిపోయారు, పెద్ద గొయ్య పడిపోయింది, నేనేం చేశాను తప్పు నాన్నగారండి, నా తప్పు పోవాలంటే మీరు వెళ్ళిపోయిన గొయ్యి ఏది ఉందో దాన్ని నా రక్తమాంసాలతో పూర్తి చేస్తానని. ఆయనకి ఇంకేమి శాస్త్రం తెలియదు, అందులో నా మూఢభక్తితో పొట్ట చీల్చేసి ఆ ప్రేగులవన్నీ పీకేసి అందులో పడేస్తున్నాడు. పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒక్కసారి ఆయన ప్రమథగణాలతో, నందీశ్వరుడితో, భృంగితో, పార్వతీదేవితో కలిసి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి నీ భక్తికి నా కన్నులు చెమ్మగిల్లాయి నాయన, ఎంత భక్తిరా నీది అన్నాడు. అని నిన్ను నా ప్రమథగణాల్లోకి తీసుకుంటున్నాను అన్నాడు. అలా అనేసరికి దేవదుందుబులు మోగే, శంఖాలు మ్రోగించారు, తప్పెట్లు మోగించారు. నంది పూజ చేస్తున్నాడు వైశ్యుడి ఇంట్లో. ఇదేమిటి, మనం శివలింగం పట్టుకొచ్చేసిన గుడి దగ్గర పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి, ఎప్పుడు వినలేదే అంతంత పెద్ద పెద్ద తప్పెట్లు మోగడం. వెళ్లి చూసొద్దామని పురోహితుల్ని తీసుకుని వచ్చాడు. లోపల పరమేశ్వరుడు నిలబడున్నాడు, పార్వతీదేవి మహాకాలుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఇతనికి కళ్ళంబట నీళ్లు వచ్చేసి లోపలికి వెళ్ళడానికి భయపడి, నేనింత పూజ చేశాను నాకు కనపడలేదు, మహాకాలుడికి కనపడ్డాడని అతన్ని శివుణ్ణి పిలవలేక అని మహాకాలుడిని పిలిచాడు. అతను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి, మా స్నేహితుడు వచ్చాడని బయటకు వచ్చాడు. వచ్చి అన్నాడు, నేను పూజ చేస్తున్నానని శివలింగం పట్టుకెళ్ళిపోయారా, నేను బాధపడుతుంటే మా తండ్రి ఆయనే కనపడ్డారు నాకు అన్నాడు. అంటే ఈయనన్నాడు, ఏదో తెలియక పట్టుకెళ్ళిపోయాను, నేను పూజ చేశా కదా, నాకు భక్తి ఉంది కదా, నా గురించి కొంచెం శివుడికి చెప్పయా అన్నాడు. అంటే ఈ మహాకాలుడు వెళ్ళి ఇతన్ని చెయ్యట్టుకుని తీసుకెళ్ళిపోయాడు శివుడి దగ్గరికి. పరమశివుడు ఏమీ తెలియని వాళ్ళు అలా నించున్నాడు. ఇతను నా స్నేహితుడు, మీకు మంచి భక్తుడు, ఇంకో కొడుకు, ఈయనకి కూడా ఇందాక నాకు ఇచ్చారు, అది ఇచ్చేయండి అన్నాడు. అంటే శివుడు అన్నాడు, ఇతను భక్తుడా, ఇతను ఎవరో నాకు తెలియదే, సర్వజ్ఞ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. ఆయన అన్నాడు, నాకు తెలియదు ఇతను ఎవరో, ఎవరితనో ఎక్కడుంటాడో అన్నారు. అతను ఏడుస్తూ నించున్నాడు. నంది, మీరు ఏమనుకోకండి, మంచివాడు, పాపం ఏదో నన్ను చూసి భయపడి శివలింగం పట్టుకెళ్ళిపోయాడు, చాలా మంచివాడు, రోజు వజ్రాలతో పూజ చేశాడు, వైఢూర్యాలతో పూజ చేశాడు, మాణిక్యాలతో పూజ చేశాడు, పాపం పంచామృత అభిషేకాలు అవి అన్నీ చేసేవాడు, ఇతనికి కూడా ఇవ్వండి అన్నాడు. అంటే పరమేశ్వరుడు నంది వంక తిరిగి అన్నాడు, నీ పూజకి ఇవ్వట్లేదు, ఇతను నిన్ను స్నేహితుడిని పిలిచినందుకు నీకు కూడా ప్రమథగణాధిపత్యం ఇచ్చానన్నాడు. పరమేశ్వరుడికి కావలసింది ఏమిటంటే అనుబంధం. నేను చేస్తున్నాను వాడెవడు చేయడానికి అనుకున్నవాడి అవతలవాడి గుండెల్లో ప్రేమ తెలియని వాడు భక్తుడు ఎలా అవుతాడండి? కాబట్టి ఇవ్వలేదు నందికి. మహాకాలుడు చెప్తే నందికి ఇచ్చాడు. ఇద్దరు అప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుని ప్రమథగణాల్లో చేరిపోయారు. అది ప్రమథగణాలంటే. శివ సంతోషం తమ సంతోషం, శివకోపం తమ కోపం, అలా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళ ప్రమథగణాలంటారు. ఇప్పుడు తీసుకెళ్తే వాళ్ళిద్దరికి పార్వతీదేవి పరమశివుడితో సహా ఏదో రాజ్యాలని గెలిచి వచ్చినటువంటి కొడుకులకి హారతి ఇచ్చినట్టు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది ఆవిడ. నందికి మహాకాలుడికి ఆ భోగం పట్టిందండి. శివానుగ్రహం వాళ్ళకి జ్ఞానం వచ్చింది. వాళ్ళిద్దరు అన్నారు, మాకు ప్రమథగణాల్లో పదవి ఇచ్చావు బాగుంది, ఎప్పుడో సాయంకాలం ఓసారి దగ్గరికి వస్తారు, పిలిస్తే వస్తారు, మాకు అలా కుదరదు, ఎప్పుడూ చూస్తుండాలి. ఎవరు అడిగాడు? మహాకాలుడు అడిగాడు. నిన్నెప్పుడూ చూస్తాం, అందుకని తలుపు లోపల మేము నించుంటే తలుపేసేసి నించుంటుంటాం, నువ్వు ఎవరితోన్నా మాట్లాడాలి అనుగ్రహించాలంటే మాకు చెప్పు, పిలవమని. తలుపు తీసి మేము బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గరికి మళ్ళీ తలుపేసి మేము ఇలా చూస్తూ నించుంటాం నిన్ను, సరేనా అన్న. తలుపు బయట నించో, మనకే లోపల నించుంటాం. అంటే ఆయన అన్నాడు, సరే తప్పకుండా అలాగే ఇస్తాను. అంటే వీళ్ళిద్దరూ ఆహా సదాశివుడనగా మహాదేవుడనగా భక్తుల పాలిట ప్రీతి కలిగిన వాడనగా శంకరుడనగా సదాశివుడనగా ఆయనొక్కడే
అంటే ఆ అన్నాడు శివుడిలాగా సంతోషంతో. అనగానే వాళ్ళిద్దరూ మా ఇద్దరిని నువ్వు ఇలా అనుగ్రహించావు పరమేశ్వరా అని ఇలా అన్నారు. అందుకే అప్పటి నుంచి డమరుక చేతిలో పట్టుకుని ఇలాగే ఉంటారు నంది మహాకాలుడు. ఈ 2 వేళ్ళు ఇలాగే ఉంటాయి శివుడి ముందు నిలబడినప్పుడు. దిండి ముండి అలాగే ఉంటారు, దుండి ముండి అలాగే ఉంటారు, నంది మహాకాలుడు అలాగే ఉంటారు. అలా ఎందుకుంటారో స్కాందం చెప్పింది. కాబట్టి ప్రమదాధిప అంటే ప్రమదులంటే వాళ్ళు ఎంత భక్తి కలిగినటువంటి వాళ్ళో మీరు అర్థం చేసుకోవాలి. ధర్మం, ఆ ధర్మం భక్తి ఈశ్వరుడు చెప్పిన మాట పాటించినటువంటి వాణ్ణి ఈశ్వరుడు ఆ స్థితిలోకి ఎత్తేస్తాడు, ఎత్తి తనలో కలుపుకుంటాడు. ఆ కలుపుకోగలిగినటువంటి స్వరూపం రుద్రస్వరూపం, అది రుద్ర. అంతేకాని రుద్రుడు అంటే కోపంగా ఉంటాడండి అని చెప్పకూడదు. ఎందుకు కోపం? చెప్పిన మాట వినలేదని కోపం. నాన్నగారండి బుద్ధి వచ్చింది నాన్నగారండి, ఇంకెప్పుడు చెయ్యను నాన్నగారండి, నన్ను క్షమించండి నాన్నగారండి, నమస్తే అస్వాయుధాయానా తథాయ దృష్ణవే ఉభాభ్యాముతే నమో బాహుభ్యాం తవదన్వనే అని మీరు అభిషేకం చేసి ఆయన్ని వేడుకోలు చేస్తే ప్రసన్నుడైపోతాడు, శివుడైపోతాడు. రుద్రుడు శివుడైపోతాడు, శివుడు రుద్రుడైపోతాడు మనం చేసే పనులు బట్టే. నాన్నగారే సినిమాకి తీసుకెళ్ళిన ఆయనే, ఫీజు కట్టిన ఆయనే, బెల్ట్ పెట్టి కొట్టిన ఆయనే. ఎందుకయ్యాడు శివుడు రుద్రుడు? నువ్వు సరిగ్గా మార్కులు తెచ్చుకోక, ఆయన చెప్పినట్టు వినక, ఆయన చెప్పినట్టు వింటే ఆయన ఎప్పుడూ శివుడే. శివుణ్ణి శివుడుగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది. నీకు చేత కాకపోతే శివుడికి నమస్కారం చేస్తే ఆ ధర్మ మార్గంలో ఆయనే తిప్పుతాడు. అలా తిప్పగలిగిన వాడు రుద్రుడు. కాబట్టి అహిర్భూజ్ఞియో భుజంగభూషణ ప్రమదాధిప రుద్ర. కొన్ని నామాలు ఇవాళ పూర్తయ్యాయి. ఏదో ఒక దండ కట్టి ఈశ్వరుడి మెడలో అలంకారం చేశాను, చిన్న చిన్న పూలగానో పెద్ద పెద్ద పూలగానో.